హలో ఫ్రెండ్స్. అండ్ ఈ వీకెండ్ టాపిక్ వచ్చేసి హౌ టు ఎగ్జిట్ ఎట్ ద రైట్ కీ ఇండెక్స్ లెవెల్స్. అండ్ ఈ ఇండెక్స్ లెవెల్స్లో మనం చెప్పుకునేది ఈ టోటల్ 5 డేస్, ప్రీవియస్ 5 డేస్ ఎలా జరిగింది మండే టు ఫ్రైడే, అండ్ నా ఆర్ఓఐ ఎంత ఈ వీకెండ్లో, అండ్ నా వోల్టాలిటీ, ఈ నిఫ్టీ ఇండెక్స్, వోల్టాలిటీస్ అండ్ ఎగ్జిట్ ప్లాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ 15th రోజు అండ్ 15th రోజు గురించి చూస్తే 26,000 కీ లెవెల్ నుంచి అది రివర్సల్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంత పెద్ద విక్లో రివర్సల్ తీసుకొని అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. 25,900 దగ్గర నుంచి సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యింది. అండ్ మనం ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు 25,900 దగ్గర. ఒకవేళ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే, ఆర్ఎల్స్ మీరు ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోకుండా ఇక్కడ మినిమం ఇక్కడికి వచ్చినాక కూడా ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు, లైక్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ లాగా తీసుకొని. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ ఇచ్చేసింది కాబట్టి 950 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ కీ ఇండెక్స్ లెవెల్స్లో ఎగ్జిట్ ప్లాన్ చెప్తున్నాను, కానీ మీరు మాత్రం ఇది ఒక టార్గెట్ లాగా తీసుకుంటారా లేకుంటే స్టాప్ లాస్ లాగా తీసుకుంటారా, అది మీ ఇష్టం. ఇంకా కాకుంటే ఇది మినిమం లాట్ సైజ్, కనీసం అది లాట్ సైజ్ అనేది మినిమం లిమిటెడ్గా ఉంటేనే మీకు ఇది ఈజీగా వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చెప్పే ప్లాన్లో ఏంటంటే ఈ కీ ఇండెక్స్ లెవెల్లో ఎగ్జిట్ ప్లాన్ చెప్తాను, కనీసం స్టాప్ లాస్ ఎక్కడ తీసుకోవాలని కూడా చెప్తాను. టార్గెట్ అనేది హాఫ్ క్వాంటిటీ ఆర్ ఫుల్ క్వాంటిటీ అది మీరు డిసైడ్ అవ్వచ్చు మీ క్యాపిటల్ బట్టి. అండ్ ఈ కీ ఇండెక్స్ లెవెల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 26,000 దగ్గర నుంచి రివర్సల్ అయింది కదా, ఈ రివర్సల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కనబడింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ ఒక టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 25,950 అబోవ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ 5 minute కూడా ఇక్కడ ఉంది, దాని మీకు కూడా వెళ్ళింది కాబట్టి. అండ్ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలని ఇక్కడ ఒక ఎస్ఎల్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే కీ లెవెల్ 26,000 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు ఫుల్ క్వాంటిటీలో, ఆర్ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి దీని బ్రేక్అవుట్ వచ్చేదాకా కంటిన్యూ చేసినా అని నో ప్రాబ్లం. హాఫ్ క్వాంటిటీ క్యారీ ఫార్వర్డ్ చేసినా ఆర్ ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మార్కెట్, ఆర్ ఎల్స్ ఈ 950 లెవెల్ దగ్గర కూడా మీరు ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 26,950 దగ్గర నుంచి మళ్ళీ సైడ్ వేస్ రేంజ్ బౌండ్ దగ్గర నుంచి రేంజ్ బౌండ్ లాగా యాక్ట్ చేసింది మార్కెట్. సో ఈ 26,000 లెవెల్ స్ట్రాంగ్గా ఉంది, కానీ సపోర్ట్ లెవెల్ 26,100 అండ్ 26,050 దగ్గర మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అయింది, రెసిస్టెన్స్లో కాల్ వైస్ బిల్డప్ అయినాయి. సో అందుకే ఈరోజు ఒక టైప్ ఆఫ్ ఇలా కంటిన్యూ బుల్ రన్ తీసుకున్నా అని రెసిస్టెన్స్ అనేది ప్రీవియస్ డేట్తో కంపేర్ చేస్తే, సో ఆ కీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఈ లెవెల్తోనే మళ్ళీ రివర్సల్ అయింది. ఈ రివర్సల్స్తో కూడా మనం మంచి గ్యాప్ డౌన్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ చేసేది ఉంటే, కానీ హాఫ్ క్వాంటిటీ ఆర్ మినిమం క్వాంటిటీ తోటి క్యారీ ఫార్వర్డ్ హెడ్జింగ్ చేసుకొని చేస్తే బెటర్. హెడ్జింగ్ అంటే మీరు బై చేసిన దానికి ఒక హెడ్జ్ పర్పస్ కింద ఒక సెల్ ఆప్షన్ అయినా ఆప్షన్ ప్రీమియం అయినా సెల్ చేసి ఉండాలి. అయితే కాల్ బయింగ్ ఆప్షన్ బయింగ్ చేస్తుంటే కాల్ని ఒక ఆప్షన్ని సెల్ చేసి ఉంటే బెటర్. అది ఒక టైప్ ఆఫ్ హెడ్జింగ్, అది మీకు ఫ్యూచర్ డేస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కీ లెవెల్స్ వస్తే 25,950 నెక్స్ట్ డే 26th రోజు, అండ్ 25,950 ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంది కదా, అండ్ 25,900 కీ లెవెల్, అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది. మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటే, ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. 25,950 ఓపెనింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని మీరు ఎస్ఎల్ దీని హైట్కి వచ్చే ఎస్ఎల్ తీసుకొని నో ప్రాబ్లం ఎక్సిట్ అవ్వచ్చు ఫుల్ క్వాంటిటీతో. ఇలా ఎంట్రీ తీసుకొని ఇక్కడ చూడండి డైరెక్ట్ రియాక్షన్ తీసుకొని 25,900 ఇక్కడ మళ్ళీ ఓపెన్గా మనం ఎక్సిట్ అవ్వచ్చు ఫుల్ క్వాంటిటీ ఆర్ హాఫ్ క్వాంటిటీతోని, ఆర్ మళ్ళీ ఫార్వర్డ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ కూడా చేసుకోవచ్చు ఎక్సిట్ అవ్వడానికి. ఫుల్ క్వాంటిటీ అయితే మీరు హాఫ్ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు 25,900లో, ఆర్ఎల్స్ మీకు ఇంకా కన్విక్షన్ మార్కెట్ ఫేవరబుల్గా ఉందనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు దీని కిందికి వచ్చినప్పుడు ఎక్సిట్ అవ్వచ్చు హాఫ్ క్వాంటిటీ ఆర్ ఫుల్ క్వాంటిటీలో కూడా ఇక్కడ టార్గెట్ తీసుకొని. సో నేను చెప్పే ఈ మార్కెట్ అనాలిసిస్లో మీకు ఫేవరబుల్గానే చెప్తున్నా, మార్కెట్ ఫేవరబుల్గా చెప్తున్నా. అండ్ ఒకవేళ రివర్సల్స్ వస్తే ఎస్ఎల్ తీసుకొని బయటికి రావడం బెటర్. అండ్ డేటా చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇవి రెండు కంపేర్ చేసుకొని ఎక్సిట్ అవ్వాలి.
ఇవి ఫేవరబుల్‌గా లేకుంటే ప్రైస్ యాక్షన్‌తో కంపేర్ చేసినప్పుడు ఇది కన్విన్సింగ్ డే కాదు అండ్ వోల్టాలిటీ డే లాగా చూసుకోవచ్చు. అది ఏ టైంలో రివర్సల్ అవుతుందో కూడా అర్థం కాదు. అలాంటి ఇన్‌ఫేవరబుల్ డేస్ గనుక ఉంటే 2 కంపేర్ చేసినప్పుడు ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గానీ, మాక్సిమం పెయిన్ గానీ కన్విన్సింగ్‌గా లేకుంటే ఆర్ 2 డిఫరెంట్‌గా యాక్ట్ చేస్తే మాత్రం ఆ ప్లాన్ అనేది కరెక్ట్ ట్రేడ్ ప్లాన్ కాదు. ఎక్సీడ్ అయిపోయి కామ్‌గా ఉండడం బెటర్. కరెక్ట్ ట్రేడ్ సెటప్ ప్లాన్ దొరికే వరకు. అండ్ నెక్స్ట్ 17థ్ రోజు చూస్తే సో, కొంచెం గ్యాప్ అప్ అయినంక మార్కెట్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ ఇచ్చేసింది. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ లెవెల్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు కింద 25,900 బిలో. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి 25,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బిల్డ్ అయింది. 25,950 అండ్ 26,000 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బిల్డ్ అయింది. మీరు 17థ్ డే మీరు డైలీ అనాలిసిస్ వీడియో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ అయింది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వల్ల. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ. ఆర్ ఎల్స్ మీరు ఎంట్రీ పైన తీసుకున్నా ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి మాక్సిమం. ఈ వీక్‌లో గానీ ఆర్ ఎగ్జిట్ ప్లాన్ ఇక్కడ చేసినా నో ప్రాబ్లమ్. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. అండ్ ఇక్కడ ఒకవేళ ఈ బ్రేక్ డౌన్ తర్వాత రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయింది. 25,950, 26,000 దగ్గర కూడా అండ్ 25,900 దగ్గర కూడా స్టార్ట్ అయింది రెసిస్టెన్స్ ఫార్మేషన్ బిల్డప్ గానీ. అండ్ ఈ కాల్ ఓఏ బిల్డప్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నేను కూడా ఇక్కడ ఎంట్రీ తీసుకున్న ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ. అండ్ ఇక్కడ నుంచి లైట్ సపోర్ట్ లాగా తీసుకొని మళ్ళీ రివర్సల్ అయ్యి 25,800 ఎగ్జాక్ట్ టార్గెట్ ఆర్ ఎగ్జిట్ ప్లాన్ చేశాను. మీరు ఆ రోజు షార్ట్స్ కూడా చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఒక టైప్ ఆఫ్ వోల్టాలిటీలా బిహేవ్ చేసి 800లో ఎగ్జిట్ అయిపోయింది మార్కెట్ నియర్ టు 820, 800 దగ్గర నుంచే. అండ్ ఈ వోల్టాలిటీలో కూడా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఆర్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వచ్చు, హాఫ్ క్వాంటిటీ క్యారీ చేసినా అని మినిమం ప్రాఫిట్ తోటి కూడా బయటికి రావచ్చు. ఆప్షన్ సెల్లింగ్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తే మంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రీమియమ్స్ కూడా టైంకి కంపేర్ చేస్తూ ఉండండి. ఆప్షన్ సెల్లింగ్లో డికే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే వస్తే ఇది ఒక టైప్ ఆఫ్ వోల్టైల్ మార్కెట్. కానీ కన్విక్షన్ ప్రకారం కరెక్ట్ మార్కెట్ని ఫాలో అవుతే కీ లెవెల్స్ని మంచి ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 25,900, 800 దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోవాలనే ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ కన్విన్సింగ్గా లేదు, టైంకి కరెక్ట్ ప్లాన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదు. 25,800 దగ్గర 25,800 నుంచి రియాక్షన్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఎస్ఎల్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు 25,800లో. 25,800లో ప్లాన్ 25,800 బిలో ఇక్కడ ఎంట్రీ లెవెల్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ వన్ టైం రియాక్షన్ అండ్ సెకండ్ టైం కూడా రియాక్షన్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ చేసి ఉంటే మీరు ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఈ ఎంట్రీ లెవెల్ ప్లాన్ మళ్ళీ ఒకవేళ మీరు కన్విన్సింగ్గా లేదు ఇంకా ఫేవరబుల్గా ఉండాలనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు మీది రివర్సల్ వచ్చినప్పుడు. అండ్ స్ట్రాంగ్ అన్వైండింగ్ జరిగింది కాల్ ఓఎస్లో. పుట్టోవే బిల్డప్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇన్స్టిట్యూషనల్ ఎంట్రీ టైప్ ఇది. ఈ ఎంట్రీ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం మ్యాక్సిమం ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలా ఎంట్రీ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఇలా మళ్ళీ ఒక సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ రివర్సల్ అయింది. మీరు ఒకవేళ ఈ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు 25,780లో. సో ఇలా ర్యాలీ అయిన మార్కెట్ మళ్ళీ 25,900 టార్గెట్ అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ టార్గెట్ హిట్ అయిపోయి అక్కడ నుంచి రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ టార్గెట్ హిట్ అయినాక ఫేవరబుల్గా లేకుంటే మార్కెట్ అస్సలు ట్రేడ్ మొత్తం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ట్రేడ్ ఒకవేళ మీరు హాఫ్ క్వాంటిటీ క్యారీ చేద్దామని ప్లాన్ చేసినా కనీసం ఎంట్రీ దగ్గరకు వచ్చిన హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే ఫేవరబుల్గా లేదు మార్కెట్, ఫుల్గా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. 25,900 రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. సో రెసిస్టెన్స్ లెవెల్ హిట్ అయింది. సో ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవడం బెటర్ ఫుల్ ప్రాఫిట్తో. ఈ ఫుల్ ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయినాక మళ్ళీ ఫేవరబుల్గా మళ్ళీ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫేవరబుల్గా లేదు, రివర్సల్ వచ్చింది అయినా డేటా క్లియర్ లేదు కాబట్టి ఎంట్రీ తీసుకోవడం అదొక వర్స్ట్ థింగ్. అండ్ ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే ఈ బ్రేక్ డౌన్ తర్వాత ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, కీ లెవెల్ ప్లాన్స్ నేను ఓఏ సంబంధించింది కాకుండా కీ లెవెల్ ప్లాన్ చేస్తుంటే ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇంత పెద్ద బ్రేక్ డౌన్ తర్వాత అందరికీ హోప్స్ ఉంటాయి 2 PM తర్వాత మ్యాక్సిమం కొన్నిసార్లు వోల్టాలిటీ వల్ల ఏదో ఒక ట్రెండింగ్ జరగచ్చు అని నేను కూడా అనుకున్నాను. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్.
ఆర్ మినిమమ్ ఇక్కడ ఎలాగో మార్కెట్ ఎండ్ అయింది కాబట్టి. సో ఇది 18th రోజు జరిగిన ట్రేడ్ ప్లాన్ ఇది. అండ్ నెక్స్ట్ డే నిన్నటి మార్కెట్‌లో ఇక్కడ నుంచి నేను నిన్న ట్రేడ్ అనాలిసిస్ కూడా చెప్పాను. స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఇది 100 పాయింట్స్ గ్యాప్ అప్‌లో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం ఎగ్జిట్ ప్లాన్ అనేది ఇక్కడ అనుకున్నాను. కానీ మార్కెట్ మళ్ళీ వోల్టాలిటీ సిట్యుయేషన్ స్టార్ట్ అయింది. కాల్ ఓవర్స్ కూడా బిల్డప్ అయినాయి. అండ్ మాక్సిమం నేను చెప్పిన థింగ్ ఏంటంటే కీ లెవెల్ నుంచి అది బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫాల్ కనబడుతుంది. కానీ కీ లెవెల్ బ్రేక్ డౌన్ చేయకుండానే ఖచ్చితంగా సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాను. సో సపోర్ట్‌లో అనేది తీసుకుంది. నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన హాఫ్ క్వాంటిటీ అది మళ్ళీ రివర్సల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ నుంచి నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ రివర్సల్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేశాను క్వాంటిటీ. సో కోర్ క్వాంటిటీ ప్లస్ అడిషనల్ క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేసి ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ సపోర్ట్‌లో యాడ్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది. ఏదో టైప్ ఆఫ్ రేంజ్ బౌండ్ మార్కెట్. ఆప్షన్ సెల్లర్స్‌కి మంచి ఆపర్చునిటీ ఇది ఫేవరబుల్‌గా నడుస్తుంది కాబట్టి ఆప్షన్ బయర్స్‌కి అయితే కొంచెం డిఫికల్టీ ఇందులో ట్రేడ్ చేయడం. అందుకే ఆప్షన్ సెల్లింగ్‌లో క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఉంటాను. కంటిన్యూ చేస్తూ ఉంటాను కొన్ని ట్రేడ్స్. ఎగ్జాక్ట్ ట్రేడ్ మొత్తం బ్రేక్ డౌన్ అయితే మాత్రమే నేను ట్రేడ్ ప్లాన్ ఫేవరబుల్‌గా లేకుంటే మాత్రమే ఎగ్జిట్ అయిపోతాను. సో 25,900 అండ్ 26,000 మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ జోన్స్‌లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఈ రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉందని మార్నింగే ప్రెడిక్ట్ చేశాను. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. మీరు షార్ట్స్‌లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాక అండ్ నిన్నటి గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్‌లో నియర్ టు 100 పాయింట్స్ 150 పాయింట్స్ ఆర్ 300 పాయింట్స్ వరకు వెళ్ళింది. మాక్సిమం మినిమం ఒక 150 పాయింట్స్‌లో ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ తెలీదు రేపు ఏం జరుగుతుందో మార్కెట్‌లో. సో ఇలా గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్ ఉన్నప్పుడు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసేది ఉంటే అది క్రిటికల్‌గా బాగా ఉన్న ప్రాఫిటబుల్ డేస్‌ని కూడా లాస్ట్ తీసుకువెళ్ళి న్యూట్రల్‌గా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్. కొన్నిసార్లు న్యూట్రల్ కాకుండా మళ్ళీ నెగెటివ్‌లో కూడా వెళ్తారు కొంతమంది. అందుకే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ కానీ లిమిటెడ్ రెస్ట్రిక్ట్ చేసుకొని ఉండండి లిమిట్స్‌ని. మీరు ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ చేసేది ఉంటే ఓవర్ నైట్ కానీ నార్మల్ ఆర్డర్ తీసుకొని మినిమం క్వాంటిటీ తీసుకోవడం బెటర్. మినిమం క్వాంటిటీ కాకుండా కనీసం హెడ్జింగ్ అయినా చేసుంటే మినిమం ఎంత అంటే అన్లిమిటెడ్ డైరెక్షన్‌లో వెళ్ళినా అని లాస్ అనేది లిమిటెడ్‌గా పెట్టుకునే ఈ ఫీచర్ అనేది హెడ్జింగ్‌లో ఉంటుంది. సో హెడ్జింగ్‌లో ఆప్షన్ బయింగ్ చేసి ఉంటే సేమ్ కాల్ ఆప్షన్‌లో సెల్ చేసి ఉండాలి ఒక టైప్ ఆఫ్ ప్రీమియంని. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పుట్టిని ఒక ఆప్షన్‌ని బై చేసి ఉంటే దాన్ని సేమ్ దానికి అనుకూలంగా ఒక ఓటీఎం ఆప్షన్‌ని సెల్ చేస్తున్నా ఆర్ ఏటీఎం ఆప్షన్‌ని సెల్ చేస్తున్నా అదొక టైప్ ఆఫ్ హెడ్జింగ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అలా మనం రిస్క్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటే. అండ్ రిస్క్ రివార్డ్ గురించి చూస్తే ఈ వీక్ ఎంతంటే కనీసం ఒక 9.39% ప్రాఫిటబుల్ ఎగ్జిట్ ఇది. అండ్ కొంచెం వోల్టాలిటీ చూపించింది. అండ్ ఈ ఎగ్జిట్ ప్లాన్స్‌లో నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ నియర్ టు ఒక 4.5 కదా 5-6% వరకు నాది డ్రా డౌన్ కనబడింది. అండ్ 2 టైమ్స్ కనబడింది. 1 టైమ్ డ్రా డౌన్ అనేది 5%కి ఎక్కువనే వెళ్ళింది. అండ్ 1 టైమ్ 3% ఆర్ 3.5-4% వరకు డ్రా డౌన్ కనబడింది. డ్రా డౌన్ అంటే ఏం లేదు, మన క్యాపిటల్‌ని బట్టి అది ఎంత రిస్క్ కనబడుతుంది, ఎంత కిందికి వెళ్ళింది క్యాపిటల్‌ని బట్టి. సో ఇక్కడ పాజిటివ్ 4.5% డ్రా డౌన్ అంటే దీనికి కిందికి లాస్‌లోకి ఒక 1 డేలో ఎంత లాస్‌లోకి వెళ్ళింది అనేది మాక్సిమం డ్రా డౌన్ అంటారు దాన్ని. అండ్ ఓవరాల్ పిఎన్ఎల్‌సి 9.39% ఆన్ మై బేస్ క్యాపిటల్. మండే రోజు క్యారీ ఫార్వర్డ్ చేశాను కాబట్టి కొంచెం చిన్న లాస్‌ని కొంచెం కంట్రోల్ చేసి అటు ఇటు న్యాచురల్ గ్యాస్ ఆర్ క్రూడ్ ఆయిల్ నుంచి ఈ రేంజ్‌కి తీసుకొచ్చాను. సేమ్ ఇక్కడ కూడా ఇవి మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ 20%, 30% అందులో నుంచి ఉంటాయి. మిగతా పర్సెంటేజ్ అంతా నిఫ్టీ నుంచే ఉంటుంది. అండ్ నిఫ్టీ కాకుండా స్టాక్ ఆప్షన్స్ కూడా అందులో కొన్ని ట్రేడ్ చేస్తూ ఉంటాను. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనెట్స్ తెలుగు.